విష్ణుబాబు నటించిన కన్నప్ప సినిమా గురించి చాలా మంది చెప్పిన అండ్ రాసిన రివ్యూలు చూశాను. చాలా మంది ఏం చెప్తారంటే సినిమా చివరి గంట మాత్రమే బాగుంది, ఫస్ట్ హాఫ్ అంతా చాలా సోసోగా ఉంది. కొంతమంది అయితే అసలు ఫస్ట్ హాఫ్ లో మ్యాటర్ లేదు, బాగాలేదు అని చెప్తున్నారు. ఇంకొంతమంది కంపేర్ చేసి మాట్లాడుతున్నారు, అంటే పాత కృష్ణంరాజు గారి భక్త కన్నప్పతో పోలిస్తే సినిమా ఏమీ లేదు అని. సో ఈ రివ్యూలు అన్ని చూస్తే నాకు యాక్చువల్లీ నవ్వు వస్తుంది. ఎందుకంటే భక్త కన్నప్ప సినిమా ఆ రోజుల్లో ఆ ఆడియన్స్ హిట్ అయి ఉండొచ్చేమో, కానీ నేను ఈ సినిమా చూడడానికి ఒక 2 రోజుల ముందే భక్త కన్నప్ప సినిమా అసలు ఏంటి స్టోరీ అని చూస్తే అసలు బోర్ అంటే బోరింగ్ సినిమా. ఆ వాణిశ్రీ గారితో పాటలు, కృష్ణంరాజు గారి పాటలు అసలు ఒక్క పాట కూడా వినడానికి బాగాలేదు. బట్ అసలు పాటలు అవసరం లేకపోయినా పాటలు వస్తానే ఉంటాయి. ఇంకా రావు గోపాలరావు గారు చేసిన క్యారెక్టర్ అయితే చీప్ క్యారెక్టర్. ఒక బ్రాహ్మిన్స్ అంత చీప్ గా చూపించడము, బ్రాహ్మిన్స్ ఏదో దొంగల్లాగా, బ్రాహ్మిన్స్ గుళ్ళో నగలు పట్టుకొచ్చేసి వైశ్యులకి ఇవ్వడము, బ్రాహ్మిన్స్ వైశ్యులకి వెళ్ళడము, ఇలా ఎంత చీప్ గా చూపించారు ఆయన క్యారెక్టర్ లో. అసలు ఆయన క్యారెక్టర్, ఆయన సీన్స్ అవన్నీ కూడా వేస్ట్. బట్ ఆ సినిమాలు అయితే ఉన్నాయి. సో సినిమాలో ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా అబ్బా అబ్బా చూద్దాం అనిపించినట్టు ఎక్కడ అనిపించదు. లాస్ట్ లో కృష్ణరాజు గారు అంటే దేవుడిని నమ్మనోడు దేవుడిని నమ్మినట్టుగా మారిన తర్వాత కూడా ఎక్కడ కూడా సరైన సీన్లు పడవు. జస్ట్ ఒక సీన్ లో ఏమో మారుతాడు, రెండో సీన్ లో గుడి దగ్గరికి వెళ్తాడు, పూజ చేస్తాడు, శివుడి దగ్గర నుంచి బ్లడ్ గారితే కళ్ళు తీస్తాడు, ఇచ్చేస్తాడు, అక్కడితో సినిమా ఎండ్. అంతకు మించి ఆ సినిమాలో ఆశ్రయించడానికి నాకు ఏం అనిపించలే. అంటే లాస్ట్ గా 10-15 నిమిషాలు తప్ప ఏం అనిపించలే. సో ఆ సినిమాతో కంపేర్ చేసి ఇప్పుడు వచ్చిన కన్నప్ప సినిమా చూస్తే 100 బాగుంది. ఎందుకు అంటే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, దానికి పెద్ద స్టోరీ ఉంది. ఫస్ట్ హాఫ్ లో లైక్ కన్నప్ప స్టోరీ అంటే అంతే, అంతేం ఉండదు. మహా అయితే ఒక అరగంట కన్నా ఎక్కువ చెప్పలేరు. దాని ఒక 3 గంటల సినిమాగా తీయాలంటే ఖచ్చితంగా ఫిక్షనల్ స్టోరీ పెట్టాల్సిందే. సో ఆ పాత సినిమాతో పోల్చుకుంటే ఇందులో పెట్టిన స్టోరీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కూడా ఒక వాయులింగం గురించి, వార్లు జరుగుతాయి, వాయులింగాన్ని ఎలా కాపాడాడు, వాళ్ళ తండ్రిని చంపిన వాళ్ళ మీద ఎలా పగ తీసుకున్నాడు అనే దాని మీద స్టోరీ వెళ్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే ఇంకా ప్రభాస్ ఎంట్రీ తర్వాత నుంచి దాదాపు 40 నిమిషాల నుంచి గంట సేపు సినిమా నెక్స్ట్ లెవెల్. ఇంకా ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి, అందరూ ఆశ్చర్యపోయింది విష్ణు యాక్టింగ్. లాస్ట్ 40 నిమిషాల్లో విష్ణు యాక్టింగ్ అయితే ఎరగదీస్తాడు. కాబట్టి పాత సినిమాతో కంపేర్ చేసే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ సినిమా చూసి వచ్చి కంపేర్ చేస్తే బాగుంటుంది. అట్లా కాకుండా ఎవరో చెప్పారనో లేదంటే హిట్ అయిపోయిందనో ఆ ఆ ఏదో అప్పటి సినిమా గురించి రికార్డుల గురించి చదివేసి ఇప్పుడు సినిమా తీసి పడేయడం అనేది చాలా తప్పు. సో విష్ణు గారు అండ్ టీమ్ చాలా గొప్ప ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో 70% వరకు సక్సెస్ అయ్యారు. ఆ 30% కూడా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ లొకేషన్స్ కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి, అక్కడక్కడ న్యూజిలాండ్ వాళ్ళు కనబడ్డారు. అండ్ కొంచెం భాష, అంటే ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి కొంచెం భాష అంటే కొంచెం తమిళ భాషల్లో, కొంచెం హిందీ భాషల్లో అట్లా ఉన్నాయి తప్ప మిగతా అంతా సినిమా అయితే అదిరిపోయింది. ఇంకా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు కూడా చాలా బాగుంటాయి. పాత సినిమాలో ఒక్క శివ శివ శంకర పాట తప్ప నాకు ఇప్పుడు ఏ పాట నచ్చదు ఆ సినిమాలో. ఈ సినిమాలో పాటలు కూడా బాగున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జనరేషన్ కావాలి, ఇప్పుడు జనరేషన్ చూడాలి. సో చూసి మాట్లాడండి. లేదంటే చూసినప్పుడు కంపేర్ చేయకుండా ఒకసారి ఆ సినిమా ఈ సినిమా రెండు పక్క చూస్తే మీకే అర్థమైపోతుంది. సగం సినిమా ఫార్వర్డ్ చేస్తే గానీ ఆ సినిమా నుంచి చూడలేకపోయినా, అంత బోరింగ్ గా ఉంది ఆ సినిమా. కాబట్టి ఒకసారి చూడండి. అండ్ విష్ణుబాబు ఫస్ట్ టైం మరి 100 కోట్లు కొడతాడో 200 కోట్లు కొడతాడో తెలియదు. టార్గెట్ అయితే 180 కోట్లు గ్రాస్ రావాలి, 90 కోట్లు నెట్ కలెక్షన్ రావాలి. ఓపెనింగ్ డే అయితే బాగానే ఉంచినట్టుంది, నాకు తెలిసి 10 కోట్ల వరకు వచ్చినట్టుంది. సో చూద్దాం మరి లాంగ్ రన్ ఉంటుందో లేదో. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది, అన్ని స్టేట్లలో కూడా ఎక్కడ కూడా ఫ్లాప్ టాక్ రాలేదు. చాలా స్టేట్ లో పాజిటివ్ టాక్, హిట్ టాక్ వచ్చింది, కొన్ని చోట్ల అబౌవ్ అవరేజ్ వచ్చింది. సో చూద్దాం మరి ఫైనల్ గేమ్. సో చూస్తుండండి, తెలుస్తుందా. నేను మీకు సతీష్, లవ్ యూ ఆల్.